మీరు ఢిల్లీలో ఉంటే వాయు కాలుష్యం దెబ్బకు 5 నుంచి 10 ఏళ్లు ఆయుష్ తగ్గినట్లే లెక్క. రోజు 3.5 సిగరెట్లు తాగినట్లే. అలాంటిది దీపావళికి హస్తనలో కాలుష్యం అమాంతం పెరిగిపోయింది. అసలు దీపావళికి సుప్రీం గైడ్ లైన్స్ జనం పాటించారా? WHO మార్గదర్శకాల ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100 లోపు ఉంటే ఆ గాలి మనిషికి సురక్షితమైనది. AIQ 400 నుంచి 500 ఉంటే గాలిలో కాలుష్యం చాలా ఎక్కువ ఉన్నట్టు లెక్క. హస్తినలో ఎప్పుడు 200 మార్క్ దాటే ఉంటుంది. ఢిల్లీలో దీపావళి అర్ధరాత్రి AQI 1900 పాయింట్లు దాటిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీపై ఆమ్ ఆద్మీ పార్టీ చెలరేగిపోయింది. ఆ తర్వాత కూడా AQI 442 పాయింట్లుగా ఉంది. ఢిల్లీని ఫైర్ క్రాకర్స్ పొగ దట్టంగా కమ్మేసింది. గ్రీన్ దీపావళి జరుపుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను జనం పట్టించుకోలేదు. దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా టపాసులు కాల్చారు. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ అంశం ఆప్ బీజేపీ మధ్య తీవ్రమైన రాజకీయ దుమారానికి దారితీసింది. ముఖ్యంగా దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీని చుట్టుముట్టిన పొగమంచు కాలుష్యంపై ఇరు పక్షాలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. కాలుష్యాన్ని అదుపు చేయడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని నియంత్రించడంలో అశ్రద్ధ వహించిందని మండిపడ్డారు. భరద్వాజ్ ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా ప్రతిస్పందించింది. ఆప్పై ఎదురుదాడికి దిగింది. ఢిల్లీ కాలుష్యానికి దీపావళి పండుగను నిందించడం సరికాదని బీజేపీ నాయకులు హితవు పలికారు. కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణం ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో రైతులు పంటల వ్యర్థాలను కాల్చడమేనని బీజేపీ ఆరోపించింది. हालत खराब है बिकॉज पहले जब हम साइकिलिंग करते थे ऊपर नॉर्थ ब्लॉक से आपको इंडिया गेट नजर आता था. पहली बात, अभी पोल्यूशन और ये सब स्मॉग की वजह से आपको या तो कुछ आपकी विजिबिलिटी कम होगी फर्स्टली, और साथ में आपको ब्रीदिंग में भी आपको जो पहले आराम से आप ब्रीदिंग ले सकते थे, अभी वो आपको ब्रीदिंग लेने में प्रॉब्लम आ रही है. आपको लगता है कि भाई जैसे बहुत कुछ आप जो पोल्यूटेड एयर है उसको लेते हो अंदर, तो कभी कभी लगता है कि इस टाइम पे फिजिकल एक्सरसाइज बंद कर देनी चाहिए एंड शुड भी घर में ही रहना चाहिए हमारे को, बट वो हेल्थ के लिए अच्छा नहीं है घर में रहना. వాయు కాలుష్యం ఎక్కువైతే పిల్లలు, వృద్ధులు, పోషకాహారం లోపం, సౌకర్యాల లేమితో బాధపడే పేదల్లో శ్వాసకోశ సమస్యలు, గుండె సంబంధిత రోగాలు, గుండెపోటు, లంగ్ క్యాన్సర్ వంటివి వచ్చే ఛాన్స్ ఉంది. ఉదాహరణకు ఆస్తమాపై ఓజోన్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటివి ఊపిరితిత్తుల వాపు, ఊపిరితిత్తుల పనితీరు మందగించడం వంటి వాటికి కారణమవుతాయి. గర్భస్థ శిశువుల ఆరోగ్యం పైన నాణ్యత లేని గాలి ప్రభావం ఉంటుందని, కొన్నిసార్లు గర్భంలోనే పసికందులు చనిపోయే ఛాన్స్ ఉంది. గాలి కాలుష్యం ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది తమ ఆయుర్దాయం కన్నా ముందే చనిపోతున్నారు. పొగాకు తర్వాత ఎక్కువ మరణాలకు కారణమవుతుంది వాయు కాలుష్యం. బహిరంగ ప్రదేశాల్లో గాలి కాలుష్యం వల్ల ప్రపంచ వ్యాప్తంగా చనిపోతున్న వారిలో 90% పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందినవారే. వాయువులు అంటే మనకు ఇక్కడ అమోనియా, పొటాషియము, రకరకాల కెమికల్స్ అందులో వాడుతున్నారు, సల్ఫర్, వీటన్నిటి వల్ల ఆ ప్రమాదకరమైన వాయువులు వెలువడతాయి. మనము పండగ చేసుకునే క్రమంలో నగరంలో ఉన్న కాలుష్యం సంగతి కూడా చూసుకోవాలి. ఇప్పటికే వివిధ కారణాల వల్ల, అది వాహన కాలుష్యం కావచ్చు, ఇంకా ఇతర కారణాల వల్ల నగరాల్లో గాలి యొక్క నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది, ప్రాణవాయువు తక్కువగా ఉంటుంది, అందులో కలుషితాలు ఎక్కువ ఉంటాయి. ఆ సందర్భంలో ఇట్లాంటి పటాకులు పేల్చడం వల్ల మనం ఇంకా ఆ గాలి కాలుష్యానికి తోడ్పడుతున్నాము. గ్రీన్ క్రాకర్స్ అంటున్నారు, కానీ ఆ గ్రీన్ క్రాకర్స్ ఎంత మేరకు కాలుష్యం తగ్గిస్తాయో పూర్తి స్థాయి అధ్యయనం అయితే జరగలేదు. ఆన్లైన్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఢిల్లీ, చుట్టుపక్కల నగరాల్లో 81% కుటుంబాల్లో ఎవరో ఒకరు గడిచిన 3 వారాల నుంచి కాలుష్యం వల్ల అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఢిల్లీ ప్రభుత్వం బొగ్గు, కట్టెల కాల్చడాన్ని అత్యవసర సేవలకు మినహా డీజిల్ జనరేటర్ల వాడకంపై నిషేధం విధించింది. అయినా ఎటువంటి ఫలితం లేకుండా పోతోంది. దీపావళి తర్వాత ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరంగా మారింది ఢిల్లీ. ఢిల్లీలో వాయు కాలుష్యం వల్ల ప్రజల ఆయుర్దాయం 10 ఏళ్లు తగ్గిపోతుందని యుఎస్ రీసెర్చ్ గ్రూప్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం దేశంలో ఉన్న వాయు కాలుష్యం స్థాయిల వల్ల భారతీయుల సగటు ఆయుర్దాయం 5 ఏళ్లు తగ్గుతోందని ఈ అధ్యయనం పేర్కొంది.